తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాసుల వారికి సంబంధించి మే 1 నుండి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యలో నేను మీకు రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆఖరిలో కూడా ప్రత్యేకంగా మీకు మీ రాశి వారికి ఏ రెమెడీస్ చేసుకోవాలనేటువంటిది కూడా ఆఖరిలో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఈ యొక్క కుండలి చూసుకున్నట్టయితే మేషం నుంచి ప్రారంభమై మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, అలాగే కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర, కుంభ, మీనం, ఇలా మనకి మేషం నుండి ప్రారంభమై గ్రహ సంచారాలు, ఇప్పుడు మేషంలో శుక్రగ్రహ సంచారం ఇలా ఉంటే ఏమవుతుందని ఇన్ డీటెయిల్డ్గా ఇప్పుడు మనం గోచారం గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. మిథున రాశి వారికి సంబంధించి మే 1 నుండి 15 వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి సంబంధించి లగ్నాది గురుగ్రహ సంచారం అంటే మన యొక్క రాశిలోనే గురుగ్రహ సంచారం చేస్తున్నప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ అది తర్వాతి కాలంలో వచ్చేటువంటి మంచి విషయాలకు సంబంధించి పునాదిగా మనం పరిగణలోకి తీసుకోవాలి. విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, అలాగే ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఒక రకంగా చెప్పాలంటే మాస్ మీడియా, ఫిలిం సంబంధించినటువంటి వారందరికీ కూడా ఇది కీలకం. ఎందుకు అంటే మిథున రాశికి సంబంధించినటువంటి రాష్ట్రాధిపతి బుధుడు, వ్యాపారము, కమ్యూనికేషను సంబంధించినటువంటి రాష్ట్రాధిపతిగా ఉంటాడు బుధుడు. కానీ ఇక్కడ గురువు అనుకూలమైనటువంటిది అయినప్పటికీ ఆయన ఎప్పుడైతే ఆ రాశిలో ఉంటాడో రాశి వాళ్ళని పరీక్షించడము, శిక్షించడము, ఎక్కువగా బాగా ఒక బంగారాన్ని సానపెట్టేటువంటి విధంగా ఎలా అయితే కాల్చి మనం ఒక వస్తువును తయారు చేస్తారో, ఒక ఆభరణాన్ని తయారు చేస్తారో అలాగా ప్రవర్తిస్తాడు. దాని వలన కొంత ఇబ్బంది కలుగుతుంది. ఏంటో నా టైం అసలు బాగాలేదు, ఇప్పుడు ఏది పట్టుకున్నా మట్టే అవుతుంది, ఇలా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అది కేవలం పరీక్షాకాలం మాత్రమే. అంటే ఏమిటండి భలే చెప్తారు, ప్రతిసారి అదే పరీక్షాకాలం ఉంటుందా అని అంటే మనం ప్రతిసారిని అలా అనుకోకూడదు. అందుకనే వీరి యొక్క పరిస్థితి అలా ఉంటే గనక విద్యార్థులు, గృహిణులు, అలాగే ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు విడివిడిగా ఏ రెమెడీ పాటించాలి అనేటువంటిది మనం వీడియో ఆఖరిలో చెప్పడం జరిగింది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటారో ప్రత్యేకంగా పై అధికారుల నుండి మిమ్మల్ని మభ్యపెట్టే విధంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఉన్నటువంటి గ్రహ సంచారంలో మీకు దశమ స్థానమునందు ఉన్నటువంటి శని, కుజ, సూర్యుల యొక్క కలయిక, ఈ యొక్క దశమ స్థానంలో ఉన్నటువంటిది సూర్యుడు ఎప్పుడైతే దశమ స్థానంలో ఈ పాపగ్రహంతో కలిసి ఉన్నా, శనితో కలిసి ఉన్నా, ఎప్పుడు శని సూర్యుడు కలిసి ఉన్నా మంచి చెయ్యరు. తండ్రి కొడుకులకు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ, రాజకీయ నాయకులకు కూడా జరిగేదంతా ఏదో మాయ చేసినట్టుగా ఉంటుంది. తర్వాతకు తెలుస్తుంది మీ మీద ఇంత కుట్ర పన్నారా, నిజంగా ఇంత దారుణం జరిగిందా అనేటువంటి చందంగా ఈ యొక్క పరిస్థితులు నెలకొంటాయి. వీలైనంత వరకు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే నవమ స్థానమునందు ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం కూడా మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీడియా ఫీల్డ్లో కూడా ఏంటంటే ఎవరైతే ప్రొడ్యూసర్లు, పోస్ట్ ప్రొడక్షన్ చేసేటువంటి వాళ్ళు, లేదా ప్రొడ్యూసర్కి ఇన్వెస్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా అనవసరమైన వ్యక్తుల్ని నమ్మి డబ్బు పెట్టామనేటువంటి ఇబ్బందుల్లో కూడా ఉంటారు. హీరోయిన్స్ కూడా ఏంటంటే చాలా మంచి ప్రాజెక్ట్స్ని ఒప్పుకోకుండా తప్పు ప్రాజెక్ట్ని ఒప్పుకున్నామని, యాక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అనవసరమైనటువంటి వాటికి వెళ్ళామా అనేటువంటి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఎవరైతే రైతులు ఉంటారో, ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు లాభస్థానంలో కుజగ్రహ సంచారం మంచిది కాదు. కుజుడు ఎప్పుడు కూడా 3, 6, 11 స్థానాల్లో మంచి చేస్తాడు. కాబట్టి కుజుడు కూడా పాపగ్రహంతో కలిసి ఉన్న కారణం చేత కొంతపాటి ఇబ్బంది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీకు ముఖ్యంగా ఏంటంటే నో లాస్ నో ప్రాఫిట్ అనేది ఎవరి దగ్గరైనా బాగుంటుంది, కానీ రైతుల దగ్గర మాత్రం నో లాస్ నో ప్రాఫిట్ ఉండదండి. ఎందుకు అంటే నో లాస్ అనేటువంటిది పైకి కనిపించడం మాత్రమే, నో ప్రాఫిట్ అనేటువంటిది నష్టానికి డబల్ అయినటువంటిది. ఉదాహరణకు ఒక 1000 రూపాయలు తెచ్చి ఇన్వెస్ట్ చేస్తే తనకు 1000 రూపాయలే వచ్చాయనుకోండి, అది లాసే. ఎందుకు అంటే పైకి కనిపించే 1000 కాకుండా ఇతనేం చేయాలంటే వేరే పొలం వాళ్ళు వచ్చి సహాయం చేస్తే ఇతని సహాయానికి వెళ్ళాలి, ఇతని కష్టం అంతా లాసేగా. కాబట్టి
ఇలాంటి ఇబ్బందులు పడకూడదు అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. అది ఏ విధంగా చేయాలని వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది, చూడండి ఖచ్చితంగా. అలాగే ఎవరైతే సినిమా రంగంలో ఉన్న వారి గురించి కూడా చెప్పడం జరిగింది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన విషయానికి వస్తే కనుక శివుడికి 11 సోమవారాల పాటు అభిషేకం చేయండి, అది కూడా కొబ్బరి నీళ్ళతో. అది కూడా వీలైతే కొబ్బరి బోండం మీరు పట్టుకెళ్ళడానికి వీల్లేదు అనుకుంటే, మీ ఆరోగ్యం బాగుండాలి, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృద్ధాప్యంలో ఉన్న మిథున రాశి వాళ్ళు, కొబ్బరి బోండం చిన్న సైజులో తీసుకొని పైన కొట్టించేసుకొని వెళ్ళండి. ఆ శివలింగం దగ్గరనే ఓపెన్ చేసి వీలైతే మీ చేత్తోనే పోసేటువంటి ప్రయత్నం చేయండి. దాని వలన విశేషంగా ఆ కొబ్బరి నీళ్ళు ధారగా పడుతున్నప్పుడు కొన్ని అలా పట్టేసుకొని తాగండి. ఎప్పుడు కూడా కొబ్బరి నీళ్ళు పోసిన తరువాతకి ఆ శివలింగం యొక్క ప్రాణవట్టం నుండి బయటికి వచ్చిన తర్వాతకి స్వీకరించాలి. అలా చేయడం వల్ల 11 సోమవారాల పాటు అమృతం స్వీకరించినటువంటి ఫలితం మీ ఖాతాలో వేసేస్తారు. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారికి మంచి కాలం కాదు. సంబంధాలు చాలా వచ్చినా మీకు నచ్చదు, మీకు నచ్చినవి వారికి నచ్చదు. వీరికి సంబంధించి కూడా ఏ రెమెడీస్ చేయాలనేటువంటి విషయాన్ని ఆఖరిలో చెప్పడం జరుగుతుంది. అలాగే డైవర్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు వీలైనంత వరకు కూడా నమ్మకూడని వాళ్ళని నమ్మి, లాయర్లను కానివ్వండి లేదా మధ్యవర్తులను కానివ్వండి నమ్మి డబ్బులు పెడతారు. చండీ హోమాలు లాంటి వాటికి సంబంధించి పార్టిసిపేట్ చేయడం మంచిది. రాహుగ్రహానికి సంబంధించి, కేతుగ్రహానికి సంబంధించి రాహుతో బుధుడు కలిసి ఉన్న కారణం చేత వీరు ఇబ్బంది పడతారు. వీరందరూ ఈ ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఏ రెమెడీస్ చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము మీ రాశి వారికి సంబంధించి ఏం జరగబోతుంది ఈ 15 రోజులు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఎటువంటి రెమెడీస్ పాటించాలి అనేటువంటి విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి సంబంధించి విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు నిత్యము కూడా వీలైనంత వరకు మనకి సరస్వతి ఆకు పొడి అనేటువంటి దొరుకుతుంది, లేదా సరస్వతి లేహ్యం దొరుకుతుంది. నిత్యము కూడా వీలైతే ఒక దానిమ్మ ఆకు లేదా తమలపాకులో కొంచెం అంతా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పిల్లలతోని శ్రీమాత్రే నమః అని 11 సార్లు జపించి దాన్ని తినడం వల్ల విశేషంగా సరస్వతి కటాక్షము, వాక్శుద్ధితో వాగ్దేవి యొక్క సంపూర్ణ కృప లభిస్తుంది. అలాగే గృహిణులు ఎవరైతే ఉంటారో, అంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా అదే చెప్తాను, సంవత్సర కాలంలో 10,000 సార్లు శ్రీమాత్రే నమః అనేటువంటి జప సంఖ్య పూర్తి కావాలి. వీలైనంత వరకు మీరు ఆ జపం చేయండి, చాలా మంచిది. నిత్యము కూడా చాలామంది గృహిణులు చేసేటువంటి తప్పేమిటి అంటే స్నానం చేయకుండానే ఇల్లు ఊడవడము, గడపను పూజించడం లాంటివి చేస్తూ ఉన్నారు. స్నానం చేయండి, చీపురు కర్ర కూడా ముట్టుకోకూడదు, వంటింట్లోకి వెళ్ళి టీ కాఫీలు కూడా పెట్టకూడదు. స్నానం చేసిన తర్వాతకే మీరు ఏ పనులైనా చేయండి. విశేషంగా జ్యేష్ఠాదేవి మీ ఇంట రాకుండా లక్ష్మీదేవి మీ ఇంట తాండవం చేస్తుంది. లేవగానే మీరు పడుకున్నటువంటి పక్క బట్టలు మడతపెట్టడం కానివ్వండి, ఇంట్లో ఎప్పుడు శుచి శుభ్రతతో ఉండడం కానివ్వండి, మంచి మాటలు వినిపించడం కానివ్వండి, ఎప్పుడూ కూడా ఇంట్లో మంచి వాసన వచ్చేటట్టుగా చూసుకోండి. విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఇంట్లో ఉన్నటువంటి యజమాని బాగుండాలి అంటే నిత్యం అన్నదానం చేయాలి. పూర్వం నిత్యం అన్నదానం చేసేవాళ్ళు ఇప్పుడు చేయలేరు. కాబట్టి ప్రతిరోజు మీరు వండుకునేటువంటి బియ్యంలో మొట్టమొదటి పిరికెడు బియ్యం తీసి ఒక కొత్త డబ్బాలో వేయండి. 2 నుండి 3 నెలల తర్వాతకి ఎక్కడ మీకు అన్నదానం జరిగినా బియ్యం తీసుకెళ్ళి ఇవ్వండి. అప్పుడు రోజు మీరు అన్నదానం చేసినటువంటి ఫలితం మీ ఖాతాలో వేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారైతే గనక నిత్యము సూర్యోదయాన్ని చూడాలి. నిత్యం సూర్యోదయాన్ని చూసి ఎప్పుడైతే మీ ఉద్యోగంలో గనక విపరీతమైన కష్టాలు బాధలు ఉంటే, మీ కష్టాలు బాధలు పోవుటకు మిరప గింజ అంటే ఎండిపోయినటువంటి ఎండు మిరపకాయలో ఉన్న గింజలు, అలాగే ఒక ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి గులాబీ రెక్కలు చేతిలో వేసుకొని మీ ఆవిడ్ని లేదా మీ పిల్లల్ని చేతిలో నీళ్లు పోయమని చెప్పి సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. ఆ అర్ఘ్యం విడిచిపెట్టేటప్పుడు భానవే నమః, ఆదిత్యాయ నమః, సూర్యాయ నమః, సప్తాశ్వరద మారూఢాయ నమః, ప్రచండాయ నమః, అలా సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య, ఇలా సూర్యుడికి సంబంధించినటువంటి అరుణ, ఆదిత్య, సూర్య, ఈ 7 నామాలు కూడా చదవడం మంచిది. దానివల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా మంచిది. ఇక సాధారణంగా ప్రైవేట్ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు నిత్యము కూడా దక్షిణామూర్తికి సంబంధించిన స్తోత్రము, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఎందుకంటే ఎక్కడో ఏ దేశంలోనో ఇబ్బంది జరిగితే మీ ఉద్యోగానికి ఎఫెక్ట్ అవుతుంది. ఆ యొక్క ప్రాజెక్టులు రాకపోవడం, మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేయడం, అలాంటి ఇబ్బందులు అవుతాయి. ఇవన్నీ కూడా
దక్షిణామూర్తి హనుమంతుల వారు చూసుకుంటారు కాబట్టి నిత్యం మీరు ఆ యొక్క పారాయణ చేయడం మంచిది. అలాగే ఎవరైతే విద్యార్థి దశలో ఉద్యోగస్తులు, గృహిణుల గురించి ఇప్పటివరకు చెప్పుకున్నాం, కానీ వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే బుధవారము చింతపండు వీలైతే ప్రసాదం కోసము ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలో దానంగా ఇవ్వండి. మీ యొక్క వ్యాపార స్థలం దగ్గరికి హెజ్రాలు వస్తే కనుక వారికి తినడానికి ఏదైనా ఇవ్వండి. బుధవారం నాడు ప్రతిరోజు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు మీరు, 5 రూపాయలు 10 రూపాయలు, కానీ బుధవారం నాడు ఏమైనా తింటారా అని చెప్పి తినడానికి ఏదైనా ఇవ్వండి. దానివల్ల ఉన్నత వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అలాగే సినిమా రంగాలు, మాస్ మీడియా, యూట్యూబ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే కనుక శుక్రగ్రహ సంభావితమైనటువంటి గ్రహాలు కాబట్టి అలా పూజ చేస్తే మీకు ప్రతిఫలం వచ్చేటువంటివి కాబట్టి వీలైనంత వరకు కూడా ప్రతి శుక్రవారం నాడు కూడా మీరు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో కానీ, ప్రసన్న మహాకాళి దేవాలయంలో కానీ, మనకు ప్రతి ఊరి పొలిమేరలో ఆంజనేయ స్వామి గ్రామదేవతగా అమ్మవారు వెలిసిపోయి ఉన్నారు కాబట్టి విశేషంగా వారికి కుంకుమార్చనలు కానీ, అంత చేయలేని వాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనం చేసుకొని ఆ కుంకుమ పెట్టుకోవడం వల్ల, ఇంకా వీలైతే కుబేర కుంకుమతో కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ నిత్యం ధరించడం, ఆ కుంకుమ కూడా వీలైతే ఇంకా సంపెంగ నూనెలో కలిపి ధరిస్తే విశేష సత్ఫలితం పొందవచ్చు. ఇలా ఇవే కాకుండా రైతులు ఎవరైతే ఉన్నారో వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంటనాగులుగా ఉన్నటువంటి సర్పాకృతిలో ఉన్నటువంటి జంటనాగులను కూడా సుబ్రహ్మణ్యుడిగా భావిస్తాం కాబట్టి అవి రావి చెట్టు, వేప చెట్టు కింద వెలిసి ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆవు పాలు, నీళ్లు పోసి పసుపు గంధం కలిపిన లేపనం రాసి కుంకుమ, పసుపు, కుంకుమలతో పాటుగా పూలు పండ్లు కూడా పెట్టిన తర్వాతకి ఎక్కడైతే అభిషేకం చేసి చెట్టు మొదట్లో పడ్డటువంటి ఇంత మట్టి తీసుకొని మీరు వేసేటువంటి ఎరువులో కలిపి వేయండి. దాని వలన విశేషంగా ఎవరైనా సరే భూ సంబంధితమైన ఇబ్బందులు పడుతున్న వారుంటే అవన్నీ కూడా పోతాయి. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు వర, కన్యా, పాశుపత హోమాలు చేసుకోండి. ఎందుకంటే జాతకరీత్యా ఎన్ని దోషాలుంటే అన్ని దోషాలకు పూజ చేసినా ఇంకా వివాహ సంబంధిత ఆటంకాలు వస్తే ఆ పరమశివుడు సాక్షాత్తు నవగ్రహాలు, నక్షత్రాలు, అలాగే 12 రాసుల్ని మెడలో ఆభరణంగా వేసుకొని కనుసన్నల్లో కదులుతారు కాబట్టి ఆ శివుడికి చక్కెరతో అభిషేకం చేసిన మాత్రం చేత విశేషంగా వివాహం జరుగుతుంది. డైవర్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఒకవేళ మీ వైపు నుంచి అంతా సవ్యంగా ఉంది, అంతా పరమ న్యాయంగా ఉంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే అమావాస్య నాడు ప్రత్యంగిరా అమ్మవారికి సంబంధించిన హోమం చేసి మీ కష్టాలన్నీ పోవాలని అమ్మవారికి నమస్కారం చేసి హోమం బొట్టును ధరించడం వలన, ఇంకా వీలైతే ఆ భస్మాన్ని అలా తీసుకొని వెళ్ళి నిత్యము కూడా దాన్ని ధరించడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఇవే కాకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు నిత్యము కూడా మృత్యుంజయ మంత్రం చదవాలి. ఎందుకు అంటే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమే వందనా మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటే విపరీతమైన ఇబ్బందిని పెట్టకయ్యా, ఈ శరీరాన్ని తట్టుకోలేకపోతున్నాను, విపరీతమైనటువంటి బాధను పెట్టకు, ఆ యొక్క సొరకాయ పైన ఉన్నటువంటి తొడమ ఎలా అయితే సులువుగా టక్మని వెళ్ళిపోతుందో అంతే సులువుగా నన్ను ఏమైనా చేస్తే చేసేయి తప్ప నన్ను తీవ్రమైనటువంటి శరీరాన్ని ఇబ్బంది పెట్టకు అని కోరిన మాత్రం చేత బోలాశంకరుడు కదా మన ఆయువృద్ధినిస్తాడు. ఇంకా వీలైతే నిత్యము మీరు ఆ మంత్రం చదువుతున్నప్పుడు ప్రాణాయామం చేయండి. అని శ్వాస తీస్తూ మంత్రం చదవండి. ఆ మంత్రం చదివినంతసేపు శ్వాస తీసుకోండి, మళ్ళీ మంత్రం చదువుతూ ఇంకొక నాసిక నుండి శ్వాసను విడిచిపెట్టండి. శరీరంలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి నొప్పులు పోయి వాయు సంబంధిత, కఫ సంబంధిత, పిత్త సంబంధితమైనటువంటి ఇబ్బందులు పోయి మంచి ఆరోగ్యాన్ని పరమశివుడు ఇస్తాడు. ఇప్పటి వరకు మనం ఈ యొక్క ఇప్పటివరకు మనం వారికి సంబంధించిన విషయాలు, వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు పాశుపత హోమాలు లాంటివి నిత్యము కూడా నేనే స్వయంగా చేయడం జరుగుతుంది. ఆసక్తి కల వారి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే కూడా ఎవరికైనా ఇవన్నీ గోచర రీత్యా చెప్తున్నారు కదండి, మరి పూర్తిగా నా యొక్క స్వతజాతకం కావాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రమే
మీ యొక్క జాతకం అనేటువంటిది 60-70 పేజీలో ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. వివాహం కోసం పూజలేమీ చేయించలేము, కానీ మీ యొక్క వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలంటే కింద ఉన్న నెంబర్కు కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటే నేను నిత్యం ప్రతి నెల కూడా చేసేటువంటి పూజలకు నా దగ్గరకు వచ్చేటువంటి సంబంధాలు కూడా ప్రతి 45 రోజులకు ఒకసారి డేటాను నేను ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.